ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ అండి. బీరకాయ కర్రీ ఏంటి అందరూ చేసేదే అనుకుంటున్నారా? కాదండి, ఇది సింపుల్గా నేను పాలు పోసి వండుతున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ చేయడానికి ముందుగా నేను బీరకాయ మీద ఉండే తొక్కు మొత్తం ఇట్లా పీల్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఏంటంటే కొంచెం కూడా ఇట్లా పైన ఉండకూడదండి, తొక్కు ఉంటే టేస్ట్ బాగోదు. అందుకని మొత్తం అంతా నీట్గా పోయేటట్టు పీల్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం పీల్ చేసుకున్న తొక్కు ఉంది కదండి, అది నేను పడేయను, దాన్ని నేను పచ్చడి కోసం యూజ్ చేస్తాను. దీంతో పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇది కూడా ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తాను నేను. అందుకని చెప్పి నేను ఇది పడేయకుండా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను పచ్చడి కోసం. ఇట్లా మొత్తం అంతా పీల్ చేసుకున్న తర్వాత వీటిని కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది తొందరగా సింపుల్గా అయిపోతుందండి. 5 మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు వీటిని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మొత్తం అన్నిటినీ. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ బీరకాయ, ఆనియన్, పచ్చిమిర్చి అంతే, ఎక్కువ ఇంకేమీ అవసరం లేదు. మనం ఇంకా పాలతో వండుతాం కాబట్టి పాలు కూడా కావాలి కాబట్టి అవేనండి, ఇంకెక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గిపోతాయి కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు మనం చేసుకోవడానికి. ఇట్లా బీరకాయ మొత్తం అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒకటండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా ఈ సైజు సరిపోతుంది ముక్కలు. మనం బీరకాయ ఏ సైజులో కట్ చేసుకున్నామో ఆనియన్స్ కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి. నేను ఒక పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నాను. మంట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినచ్చు. నేను బీరకాయ పాలలో కాకుండా ములక్కాయలు ఉన్నాయండి, మొన్న సాంబార్ చెప్పుగా మిగిలినవి, అవి కూడా వేస్తున్నాను. అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒట్టి బీరకాయతో పాలతో వండుకున్నా బాగుంటుంది, ప్లస్ ములక్కాయ కూడా వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. నేను ములక్కాయలు ఉన్నాయని చెప్పి ములక్కాయలు కూడా వేస్తున్నాను. ఇవి చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అవి కాగాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వేసుకున్నాక అందులో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ఆనియన్స్ వేగాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇట్లా వేసిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు అంతా మొత్తం అంతా కొంచెం లైట్గా వేగిన దాకా ఉంచుకోవాలి. ఇట్లా ఆనియన్స్ వేగిన తర్వాత నేను ములక్కాయలు వేసుకుంటున్నాను. అవి స్టార్టింగ్లోనే వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటాను. ఎందుకంటే ములక్కాయలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, బీరకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ములక్కాయలు స్టార్టింగ్లోనే వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇట్లా ములక్కాయలు ఒక 2 మినిట్స్ మగ్గినాక ఇందాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇట్లా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఇంకొంచెం ఒక స్పూను పసుపు అండి, ఇట్లా 2 వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మగ్గిపోతుంది. ఇందులో మనం ఇంకా ఏమి వేయకల అవసరం లేదండి. స్టార్టింగ్లో ఇట్లా కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి,
మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయాయి. అది బీరకాయలో ఉండే వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్తోనే మొత్తం అంతా మగ్గిపోతుంది. మనం ఇంకా దీంట్లో వాటర్ ఎక్కువ వేయాల్సిన పని లేదు. స్టార్టింగ్ ఆ వాటర్తోనే మగ్గిపోతుంది కాబట్టి ఒక్కసారి మొత్తం అంతా కలిసేటట్టుగా ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారా, మొత్తం అంతా మనం వాటర్ అసలు ఏమీ వేయలేదు కాబట్టి ఆ బీరకాయల్లో ఉండే వాటర్తోనే మొత్తం అంతా మగ్గిపోయింది. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే నేను ములక్కాయలు వేసుకున్నా కాబట్టి ఆ ములక్కాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒట్టి బీరకాయలు అయితే ఇంతసేపు కూడా అవసరం లేదు. ఇట్లా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇందాక పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ స్పైస్ అది సరిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాలు పోసుకోవాలి. పాలు పోసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆన్లో ఉంటే పాలు విరిగిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు పోసుకున్న తర్వాత 1 నిమిషం ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా హెల్త్గా ఎంతో మంచిదైన పాలు పోసిన బీరకాయ కూర అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.